హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 58వ ప్రజెంటేషన్. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం నుండి 45 వాక్యాలు మనం చదువుకుంటున్నాం. ఈరోజు 44, 45 వాక్యాలు పరిశీలన చేయబోతున్నాం. మన అంశము టైడింగ్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ నార్త్, తూర్పు ఉత్తర వర్తమానములు. వాక్యాన్ని ప్రారంభించక మునుపు ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీ వాక్యాన్ని బోధించటము మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత. మీ వాక్యం చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. మీ సత్యమును మేము బోధిస్తూ ఉండగా మీరు వాగ్దానం చేసినట్లుగా మీ పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించండి. అంత్యకాలంలో జరగబోయే సంభవాలను మీరు మాకు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నారు. వాటిని మేము అవగాహన చేసుకున్నప్పుడు మేము కృపకాలం నాకు సిద్ధపడతాం. ఆ ఉద్దేశంతోనే వీటిని మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించి మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించుకొని మన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. 1989లో దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్, ఇప్పుడు దక్షిణ రాజ్యము రష్యా. రష్యా కొద్ది కాలంలో అది పతనం అవుతుంది. అది పతనమైన తరువాత దక్షిణ రాజ్యం యొక్క స్థానాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకుంటుంది. అంటే రష్యా తర్వాత దక్షిణ రాజ్యము యునైటెడ్ నేషన్స్ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ని 42వ వాక్యంలో ప్రపంచము అని చెప్పాడు, ఐగుప్తు అని చెప్పాడు. ఐగుప్తు అని అంటే యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ రిప్రజెంట్ ది వరల్డ్. ప్రకటన 13వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే ఈ అంత్యకాలంలో ప్యాప్సీని సింహాసనం పైన కూర్చోబెట్టి లోకమంతటిని కూడా ప్యాప్సీ వైపు నడిపించేది అమెరికాగా కనిపిస్తుంది. కానీ ప్రకటన 17వ అధ్యాయం మనం చూస్తే మనము యుఎన్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో దీనికి పరిష్కారం ఏమిటంటే దానియేలు 11వ అధ్యాయము 2వ వాక్యంలో 3 రాజులు పార్శికుల మీద రాజ్యం చేసిన తరువాత అందరికంటే ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వస్తాడని ఉంది. ఆ రాజు ఎవరో మనం నేర్చుకున్నాం. ఆ రాజు ఎవరో? ట్రంప్, అమెరికా. అంటే పారసిక రాజ్యము అమెరికాకి సూచనగా ఉంది. రాజ్యము లేకపోతే రాజు సూచనగా ఉంది. తర్వాత మన 3వ వాక్యానికి వెళ్తే దానిలో మనము పార్సికుల తర్వాత ఎవరు పరిపాలన చేస్తారు? గ్రీకులు పరిపాలన చేస్తారు. ఈ గ్రీకు రాజ్యము ఇది 7వ రాజ్యమునకు సూచనగా ఉంది. బైబిల్ ప్రవచనంలో ఇది 7వ రాజ్యము. పార్సికులు వారు 6వ రాజ్యము, అంటే అమెరికా. సో 7వ రాజ్యము ఆ గ్రీకు 7వ రాజ్యం అవుతుంది. అనగా అది యునైటెడ్ నేషన్స్. సో ఈ 7వ రాజ్యము కూడా మనం చూస్తున్నాము. దీనిలో అంతలో సూర్యుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలతాడని 3వ వాక్యం తెలియజేస్తుంది. అది అలెగ్జాండర్, అది గ్రీకు రాజ్యము. ఈ 3వ రాజ్యంలో ఉన్న రాజు కూడా ట్రంపే. సో ఇది ఎలాగా అని అంటే ట్రంప్ యుఎన్కి ఆయన హెడ్ అవుతాడు. యుఎన్ కూడా ఐక్యరాజ్య సమితిని కూడా తర్వాత కాలంలో ట్రంపే పరిపాలన చేస్తాడు. ట్రంపే హెడ్గా ఉంటాడు. కనుక 11వ అధ్యాయం 2వ వాక్యంలో 4వ రాజు, ఆ ధనవంతుడైన రాజు ట్రంప్కే సూచిస్తున్నాడు. అదేవిధంగా 3వ వాక్యంలో సూర్యుడు అక్కడ పుట్టి గ్రీకు రాజ్యము అతను కూడా ట్రంప్నే సూచిస్తున్నాడు. ఏ విధంగానంటే ట్రంప్ ఐక్యరాజ్య సమితికి హీ విల్ బికమ్ హెడ్. ట్రంప్ బికమ్స్ హెడ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో కనుక 2వ వాక్యము 3వ వాక్యము ఇది
రంపకే సూచనగా ఉంది. దానియేలు 11వ అధ్యాయము 44వ వాక్యము 45వ వాక్యం ఈరోజు మనం చదువుతున్నాము. 44వ వాక్యం చదువుదాం. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును. గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపచేయుటకును అతడు బయలుదేరును. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు, ఇది ఒక పాయింట్. తర్వాత అతనిని కలత పరచును, ఇది సెకండ్ పాయింట్. మూడవది, అతడు అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకును బయలువెళ్ళును. సో ఈ 3 పార్ట్స్గా చేస్తున్నాం దీన్ని మనము. ఈ 3 పార్ట్స్ని మనం చదవటం ద్వారా ఈరోజు మనకి అధ్యయనము పూర్తవుతుంది. సో కనుక తూర్పు నుండి ఉత్తరము నుండి వచ్చిన వర్తమానములు ఏంటి దీనిలో? సో చాలామంది ఈ వర్తమానంలో ఇది మనకి తెలియవు, సో ఇది సమ్ హిడెన్ ట్రూత్ ఇంకా అని మనుషులు అనుకుంటున్నారు. సో కానీ ఈ తూర్పు నుండి ఉత్తరం నుండి వచ్చిన వర్తమానములు ఏమిటంటే ఇది ఒక ప్రత్యేకమైన వర్తమానం, ఏ స్పెషల్ మెసేజ్. ఇది ఇక ఆఖరి వర్తమానమే. ఈ వర్తమానం తర్వాత ఇంకొక వర్తమానము ఉండదు. తూర్పు నుండి ఉత్తరం నుండి వచ్చే వర్తమానం లాస్ట్ మెసేజ్, ఏ స్పెషల్ మెసేజ్. ఈ వర్తమానం ఏమిటంటే 3వ దూత వర్తమానము, 3 ఏంజల్స్ మెసేజ్. ఓకే, 3వ దూత వర్తమానానికి మనం వేరే పేరు పెట్టాలని అంటే ఏం పేరు పెట్టచ్చు? లేటర్ రైన్ మెసేజ్, లేకపోతే సీలింగ్ మెసేజ్, కడవరి వర్షం యొక్క వర్తమానం అని చెప్పవచ్చు, లేకపోతే ముద్రించే వర్తమానం అని చెప్పవచ్చు. ప్రకటన 7వ అధ్యాయము 2-3 వాక్యములు. ప్రకటన 7వ అధ్యాయము 2-3 వాక్యములు. సో కనుక ఈ వర్తమానములు ఏమిటంటే 3వ దూత వర్తమానము, ఇది ముద్రించే వర్తమానం కూడా, దాన్ని మనం చూస్తున్నాము. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ ఆ దిశ నుండి పైకి వచ్చుట సూచితని, భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. సూర్యోదయ దిశ తూర్పు. సో తూర్పు నుండి వచ్చే వర్తమానము అది ముద్రించే వర్తమానము. ప్రకటన 9వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన 9:4. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను. ఇది 5వ బోరకాలము. సో ఈ ఆజ్ఞ ఇచ్చింది ఎవరంటే అబూ బేకర్. ఆయన ప్రజలను హింసించమని ఆజ్ఞ ఇచ్చి పంపించినప్పుడు ఆయన ఏమని చెప్పాడనంటే, మీరు వెళ్ళినప్పుడు మీకు 2 రకాల క్రైస్తవులు మీకు తారసపడతారు. ఆ 2 రకాల క్రైస్తవులు ఎవరంటే, ఒకరు విశ్రాంతి దినమును గైకునే ప్రజలు, ఇంకొకరు క్యాథలిక్ క్రిస్టియన్స్, వారు ఆదివారం ఆరాధన చేస్తారు. కనుక మీరు వెళ్ళినప్పుడు ఎవరికైతే దేవుని ముద్ర ఉంటుందో వారికి ఏం హాని చేయొద్దు, అనగా మీరు 7th డే సాబత్ కీపర్స్ మీరు ఏం చేయొద్దు, కానీ క్యాథలిక్ క్రిస్టియన్ సండే వారు ఉంటారో వారు మాత్రమే హింసించమని అబూ బేకర్ చెప్పాడు. సో వాస్తవంగా చెప్పాలంటే ఇస్లాం దేవుని ప్రజలకు మేలే చేస్తుంది. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 640. గ్రేట్ కాంట్రవర్సీ 640. తూర్పు నుండి వచ్చే వర్తమానము అది రెండవ రాకడ కొరకు సంబంధించిన వర్తమానం. దిస్ ద సెకండ్ కమింగ్, మెసేజ్ ఆఫ్ సెకండ్ కమింగ్. తూర్పు నుండి వచ్చే వర్తమానం, దాని గురించే గ్రేట్ కాంట్రవర్సీ 640 చెప్తున్నారు. సూన్ దేర్ అపియర్ ఇన్ ద ఈస్ట్ a small black cloud about half the size of a man's hand. It is the cloud which surrounds the Savior and which seems in the distance to be shrouded in darkness. The people of God know this to be the sign of the Son of Man. So తూర్పులో ఒక చిన్న మేఘం కనిపిస్తుంది. ఆ మేఘం మధ్యలో నుండి యేసుక్రీస్తు వారు వస్తారు. ఈ మేఘము ఎంత ఉంటుంది? ఒక మనిషి యొక్క అరచెయ్యి అంత ఉంటుంది. సో ఈ మేఘం ఎక్కడ కనిపిస్తుంది? తూర్పు వైపున
కనిపిస్తుంది. తూర్పు అనేది ఆయన రాకడ కొరకు సంబంధించిన సెకండ్ కమింగ్కి సంబంధించిన వర్తమానము. సో మొదటి రాజులు 18వ అధ్యాయం 44-45లో ఏలియాకిని ఆహాబుకి కర్మేలు పర్వతం పైన పోరాటం జరుగుతుంది. బయలు ప్రవక్తలకు తర్వాత ఏలియాకు మధ్యన ఈ పోరాటంలో ఏలియా ఆ పోరాటంలో ఆయన గెలుస్తాడు. సో కనుక ఈ కర్మేలు పర్వతం పైన జరిగిన ఈ యుద్ధము దేన్ని సూచిస్తుందంటే అంత్యకాలంలో జరగబోయే యుద్ధాన్ని సూచిస్తుంది. శాబత్ వర్షిపర్స్కి సండే వర్షిపర్స్కి మధ్య జరిగే పోరాటానికి ఇది ఒక సూచనగా ఉంది. ఆ పోరాటంలో ఆ కర్మేలు పర్వతం పైన ఏలియా తన జయాన్ని పొందుతాడు. జయం పొందిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్తాడు. మొదటి రాజులు 18వ అధ్యాయం 44-45. 7వ మారు అతను చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు నొద్దకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. వెళ్ళి ఏలియా అంటాడు, వర్షం వస్తుందో లేదో చూడమని తన సేవకుని చెప్పినప్పుడు మొదటిసారి వెళ్తాడు, అదేమి మేఘం కనిపించింది. 7సారి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు అక్కడ వాన వచ్చింది. ఆ సందర్భంలో ఏమన్నా మనిషి చెయ్యి అంత చిన్న మేఘము. సో మనకి తెలుసు యేసుక్రీస్తు వారు అంతంలో జరగబోయేదాన్ని మొదటి నుంచి మనకి తెలియచేస్తున్నారు. కర్మేలు పర్వతం పైన జరిగిన ఆ యొక్క పోరాటము అది లోక అంతంలో జరగబోయేదానికి సూచనగా ఉంది. కనుక తూర్పు నుండి ఉత్తరం నుండి వచ్చే వర్తమానములు మనకి వర్తమానం ఏంటి? మూడవ దూత వర్తమానము. ఈ మూడవ దూత వర్తమానము ఏం ప్రొడ్యూస్ చేస్తుందో కూడా దీనిలో మనము చూస్తున్నాము. తర్వాత ఉత్తరం నుండి వచ్చే వర్తమానము అది తీర్పు వర్తమానము, మెసేజ్ ఆఫ్ జడ్జ్మెంట్. 26వ అధ్యాయం 22వ వాక్యము. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. కనుక ఉత్తరం నుండి వచ్చే వర్తమానము మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క తీర్పుని తెలియజేస్తుంది. అనగా ఒక వర్తమానం దేవుడు పంపిస్తున్నాడు, ఒక ప్రత్యేకమైన వర్తమానం పంపిస్తున్నాడు. ఈ వర్తమానము అది జడ్జిమెంట్కి నడిపిస్తుంది, తర్వాత రెండవ రాకడకు మనుషులను నడిపిస్తుంది. సో కనుక తూర్పు నుండి ఉత్తరం నుండి వస్తున్న వర్తమానములు ప్రధానమైనది ఏమిటంటే మూడవ దూత వర్తమానము. ఈ వర్తమానం వచ్చినప్పుడు అతను కలత పడతాడు, అంటే పేపసీ కలత పడుతుంది. ఇందుచేత పేపసీ కలత పడుతుంది. మూడవ దూత వర్తమానం బోధిస్తే పేపసీకి వచ్చిన సమస్య ఏమిటి, ఎందుచేత పేపసీ కలత పడుతుంది? ఈ వాక్యంలో చెప్తున్నారు, ఈ వర్తమానం వచ్చినప్పుడు అతను కలత పడతాడని చెప్తుంది. ఎందుకు కలత పడతాడో పేపసీ మూడవ దూత వర్తమానం బోధించినప్పుడు మిసెస్ వైట్ ఆవిడ చాలా కోట్స్ రాస్తున్నారు. సో దానిలో కొన్ని కోట్స్ మనం చదువుదాం. సెలెక్టెడ్ మెసేజ్ బుక్ 2 పేజ్ 102. The scenes connected with the working of the man of sin are the last features plainly revealed in this earth's history. The people now have a special message to give to the world, the third angel's message. ఈ మూడవ దూత వర్తమానము బోధించినప్పుడు ఏం జరుగుతుందంటే పాప పురుషుని గూర్చి అది స్పష్టంగా ఈ మూడవ దూత వర్తమానము బయలుపరుస్తుంది. ఇది ఈ పేపసీ కలత పట్టడానికి కారణము ఇది ఒక ప్రత్యేకమైన వర్తమానము. సో కనుక అంత్యకాలంలో ఈ పేపసీ ఏమి చేయబోతుందో వాటన్నిటిని కూడా ఈ వర్తమానము తెలియచేస్తుంది. అందుచేత అతను కలత పడతాడు. సో దీనిలో మనం చూస్తే మూడవ దూత వర్తమానమునకు పేపసీకి కనెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో మూడవ దూత వర్తమానం బోధించినప్పుడు ఆయన కలత పడతాడు. కనుక మూడవ దూత వర్తమానం ఇది స్పెషల్ మెసేజ్, ఇది ఆఖరి వర్తమానం. దీని తర్వాత ఇంకొక వర్తమానము ఉండదు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 605-606. But as the question of enforcing Sunday observance is widely agitated, the event so long doubted and disbelieved is seen to be approaching, and the third message will produce an effect which it could not have
హ్యాడ్ బిఫోర్. సో కనుక ఆదివారం చట్టం వస్తుందంటే చాలామంది సందేహిస్తున్నారు. తర్వాత ఇది నిజంగా జరగదు అని మనుషులు అనుకుంటున్నారు. కానీ జరుగుతున్న పరిస్థితిని చూసినప్పుడు ఆదివారం చట్టం వస్తుందని మనుషులకు తెలుస్తుంది. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏ వర్తమానం బోధిస్తారో మూడో దూత వర్తమానము బోధిస్తారు. అంతకుముందు మూడో దూత వర్తమానం బోధించారు, కానీ ఇప్పుడు ఇంకా బలంగా పరిశుద్ధాత్మ ద్వారా దీనిని బోధించడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ద వర్డ్స్ విచ్ ద లార్డ్ గేవ్ దెమ్ దే అటర్డ్ ఫియర్లెస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అండ్ ద పీపుల్ వర్ కంపెల్ టు హియర్ ద వార్నింగ్. సో కనుక ఇప్పుడు మూడో దూత వర్తమానం బోధించినప్పుడు మనుషులు దీనిని వింటారేక బలవంతంగా అయినా సరే ఈ వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో కనుక మూడో దూత వర్తమానం ఈ లోకమంతా వెళ్ళినప్పుడు ఏం జరుగుద్ది? స్టేట్మెంట్ కంటిన్యూస్. Thus the message of third angel will be proclaimed as the time comes for it to be given with greatest power. ఈ మూడో దూత వర్తమానం గొప్ప శక్తితో బోధించబడుతుంది. ఏంటి గొప్ప శక్తి అంటే కడవరి వర్షంతో బోధించబడుతుంది. అప్పుడు ఎవరు బోధిస్తారో ఏం జరుగుతుందో తర్వాత చెప్తున్నాడు. ద లార్డ్ విల్ వర్క్ త్రూ humble instruments leading the minds of those who consecrate themselves to his service. ఈ మూడో దూత వర్తమానం బోధించడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటారు? హంబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించుకుంటారు. ద లేబరర్స్ విల్ బి క్వాలిఫైడ్ rather by the unction of his spirit than by the training of literary institutions. The sins of Babylon will be laid open. ఎందుకు ఈ పాపసీకి మూడో దూత వర్తమానం బోధించినప్పుడు ఆగ్రహం వస్తుందని అంటే బబులోను పాపములు అన్నింటినీ కూడా మూడో దూత వర్తమానం బయట పెడుతుంది. అందుచేత ఈ పాపసీకి చాలా ఆగ్రహము వస్తుంది. ద సిన్స్ ఆఫ్ బాబిలోన్ విల్ బి laid open. వారి పాపములేంటో. సో వారి పాపముల గురించి మనం ఎక్కడ చూస్తాం? ప్రకటన 18:4 వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగో చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచిరండి. సో బబులోను దేవుని ప్రజలు ఉన్నారు. సో కనుక దేవుని ప్రజలకి వర్తమానం బోధిస్తే వారు బయటకు వస్తారు. కనుక ఆ పాపంలోంచి వీళ్ళు బయటకు వస్తారు. అందుచేత వారి ఆ పాప్సీ చేతిలోనే వీళ్ళు ఉండాలి. పాప్సీకే వీళ్ళు వాళ్ళ అధికారానికి లోబడాలి. కానీ వాళ్ళు ఈ యొక్క మూడో దూత వర్తమానం ప్రకటించిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. సో కనుక ఈ మూడో దూత వర్తమానం ఎవరు బోధిస్తారు? ఈ మూడో దూత వర్తమానం బోధించేది ఎవరు? అడ్వెంటిస్ట్ వారు బోధిస్తారు. అడ్వెంటిస్ట్ వారు బోధిస్తారు. అడ్వెంటిస్ట్ వాళ్ళు ఎవరు బోధిస్తారు ఈ వర్తమానాన్ని? 144,000 మంది బోధిస్తారు ఈ మూడో దూత వర్తమానం. అంటే వీళ్ళ కడవరి వర్షాన్ని పొందుతారు. పొందిన తర్వాత వీళ్ళు వర్తమానం లోకమంతా కూడా బోధిస్తారు. అప్పుడు ఆ దేవుని ప్రజలు బబులోన్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఈ విధంగా బయటకు వస్తారని ఈ వర్తమానం విని అందుకని ఈ పాపసీకి చాలా ఆగ్రహము కలుగుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. బై దీస్ solemn warnings the people will be stirred. Thousands upon thousands will listen who have never heard words like these. In amazement they hear the testimony that Babylon is the church fallen because of her errors and sins, because of her rejection of truth sent to her from heaven. ఈ వర్తమానం బోధిస్తారు. సో బబులోను కూలిపోతుందని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఈ మాటలు ఎప్పుడు వినలేదు, మొట్టమొదటిసారిగా వింటున్నారు. ఈ బబులోన్ అనేది సంఘం అని, సంఘంలో మేము ఉన్నామని, నిజమైన ఆరాధనలో మేము లేమని. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇది మొదటిసారి వాళ్ళు వింటారు. కనుక చాలామంది, వేల మంది ఈ సత్యమును అంగీకరించి దానిని విడిచిపెట్టి వాళ్ళు బయటికి వస్తారు. ఇక్కడ బాబిలోన్ ఈజ్ ద చర్చ్. సో కనుక బబులోన్ నుంచి విడిచి బయటికి రమ్మానంటే దేన్ని విడిచి బయటికి రమ్మంటున్నారు? సంఘాన్ని విడిచి. ఏ సంఘాన్ని విడిచి? ఆదివారం ఆరాధన చేసే దానిని విడిచి మీరు రమ్మని చెప్తున్నాడు. బాబిలోన్ ఇస్ ద చర్చ్. సో మనము అడ్వెంటిస్ట్ వారము మన బబులోన్ కాదు, కానీ వీ హ్యావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బాబిలోన్. విశ్రాంతి దినమును తృణీకరించడంలో మనం బబులోన్ కాదు, విశ్రాంతి దినమును అంగీకరిస్తున్నాము. సో అందుచేత మనం బబులోన్ కాదు. కానీ సత్యమును తృణీకరిస్తే స్పిరిచువల్గా మనం కూడా బబులోనే అవుతాం. దీనిలో చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ అ రిజెక్షన్ ఆఫ్ ద ట్రూత్.
సో కనుక సత్యాన్ని తృణీకరిస్తే స్పిరిచువల్గా ఎవరైనా కూడా వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు బబులోను అవుతారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. యాజ్ ద కాంట్రవర్సీ ఎక్స్టెండ్స్ ఇంటూ న్యూ ఫీల్డ్స్ అండ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కాల్ టు గాడ్స్ ట్రాడెన్ downtrodden law, Satan is stirred. The power attending the message will only madden those who oppose it. సో కనుక ఈ మూడో దూత వర్తమానం బోధించినప్పుడు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళు వ్యతిరేకం చూపిస్తారు. వాళ్ళు పిచ్చి వచ్చేస్తుంది, వాళ్ళకి ఇంక ఎక్కువ అపోజ్ చేస్తూ ఉంటారు ఈ వర్తమానం. ద క్లర్జీ విల్ పుట్ forth almost human efforts to shut away the light lest it should shine upon their flocks. ఎందుచేత వ్యతిరేకిస్తారంటే ఈ వర్తమానం బోధించినప్పుడు ఇది వారి యొక్క విశ్వాసులు దీన్ని అంగీకరిస్తారేమో అని ఈ వర్తమానం వచ్చినప్పుడు చాలామందిని వ్యతిరేకించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. కొద్ది కాలంలో అడ్వెంటిస్ట్పరమైన మనం ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది ఈ వర్తమానము ఇవ్వవలసి ఉంది. ఖచ్చితంగా మనలో చాలామంది ఉన్న వాళ్ళు ఈ వర్తమానాన్ని ఇస్తారు. కడవరి వర్షాన్ని పొందుతారు, వారి వర్తమానాన్ని బోధిస్తారు. ఈ వర్తమానం బోధించే వారిని బట్టి అనేక మంది ఆ బబులోన్లో ఉన్నవారు బయటకు వస్తారు. ఈ విధంగా ఈ వర్తమానం ఆమె బయటకు వస్తారు కనుక ప్యాపసీకి ఈ వర్తమానాన్ని ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుచేతనే ఈ తూర్పు నుండి ఉత్తరం నుండి వచ్చిన ఈ వర్తమానం బోధించినప్పుడు అతనికి ఆగ్రహము కలుగుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే విల్ బి థ్రెటన్డ్ విత్ ఫైన్స్ అండ్ ఇంప్రిజన్మెంట్స్ అండ్ సమ్ విల్ బి ఆఫర్డ్ పొజిషన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అదర్ రివార్డ్స్ అండ్ అడ్వాంటేజెస్ యాజ్ ఇండ్యూస్మెంట్స్ టు రెనౌన్స్ దేర్ ఫెయిత్. ఈ వర్తమానం బోధించినప్పుడు అధికారులు, రాజులు లేకపోతే సేవకులు వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ వర్తమానం అంగీకరించిన వారిని లేకపోతే బోధించిన వారిని వారికి ఫైన్స్ వేస్తారని చెప్తున్నారు. తర్వాత వాళ్ళని చెరసాల్లో పెడతారని చెప్తున్నారు. తర్వాత వాళ్ళకి ఆఫర్డ్ పొజిషన్స్, వాళ్ళకి దయచేసి వర్తమానం మీరు బోధించవద్దు, మేము మీకు కొన్ని పొజిషన్స్ ఇస్తాము, కొంత అధికారం మీకు ఇస్తాము అని వాళ్ళని మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీకు బహుమానాలు ఇస్తాము, సో కనుక మీరు నమ్మిన ఈ సత్యాన్ని విడిచిపెట్టని, ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టమని చాలా బలవంతము దేవుని ప్రజల మీదకి వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు. బట్ దేర్ స్టెడ్ఫాస్ట్ ఆన్సర్ ఈజ్ షో అస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అవర్ ఎర్రర్, ద సేమ్ ప్లీ దట్ వాజ్ మేడ్ బై లూథర్ అండర్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్. లూథర్ కూడా ఇటువంటి పరిస్థితే వచ్చింది. ఆయన సత్యం కొరకు నిలబడ్డప్పుడు ఆయన కూడా చాలా శిక్షించారు. అటువంటి సమయంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను నమ్మింది మీరు అబద్ధమని దేవుని వాక్యం నుండి చూపించండి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ వాక్యం మనం బోధించినప్పుడు మూడో దూత వర్తమానం మనల్ని కూడా కొన్నిసార్లు చర్చల్లో పెట్టవచ్చు, మనల్ని కూడా హింసిస్తారు. అటువంటి సమయంలో మనం అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, నేను బోధించేది అది తప్పు అని మీరు బైబిల్లో నుండి చూపించండి. అదేవిధంగా మార్టిన్ లూథర్ కూడా చేశారు. దస్ లైట్ విల్ బి బ్రాట్ బిఫోర్ థౌజండ్స్ హూ అదర్వైజ్ వుడ్ నో నథింగ్ ఆఫ్ దీస్ ట్రూత్స్. కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ విధంగా దేవుని ప్రజలకు హింస కలిగినప్పుడు వాళ్ళు సత్యం కొరకు నిలబడినప్పుడు ఏమవుతుందంట, వేలాది మంది అప్పుడు వారు సత్యాన్ని అంగీకరిస్తాడు. లేకపోతే ఇటువంటి పరిస్థితి రాకపోతే చాలామందికి నిజమైన విశ్రాంతి గురించి తెలియదు. సో కనుక ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు అనేక మంది వారు ఈ సత్యాన్ని అంగీకరిస్తారు. సో కనుక ఈ మూడో దూత వర్తమానం బోధిస్తున్నప్పుడు ప్యాప్సీ చేతిలో ఉన్న అనేక మంది వారు బయటకు వచ్చేస్తారు. అందుచేత ఆయనకి ప్యాప్సీకి ఆగ్రహంగా ఉంది. అసలు ఆ ప్యాప్సీకి మనుషులు ఈ విశ్రాంతిని అంగీకరిస్తే ఎందుకు ఆయనకి ఆగ్రహము, ఎందుకు వారిని హింసించడానికి ప్రయత్నం చేస్తాడనంటే, పరలోకంలో లూసిఫర్ అతను దేవుని స్థానాన్ని తీసుకోవాలనుకున్నాడు. అతను దేవుని వలె ఉండాలని అనుకున్నాడు. సో కనుక పరలోకంలో అతను దేవునిగా స్థానాన్ని పొందలేకపోయాడు. కనుక ఆయన భూమి మీద లోకమునంతటిని పరిపాలన చేయడానికి, ఆరాధన పొందటానికి ఆయన ఒక మత వ్యవస్థ ద్వారా ఆ రాజ్యాన్ని పొందడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. యెషయా 14వ అధ్యాయము
13, 14 వాక్యాలు చెప్పారు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. దేవుని యొక్క సింహాసనం ఎటువైపు ఉంది? ఉత్తర దిక్కున ఉంది. సో కనుక ఆయన ఎటువైపు యుద్ధం చేస్తున్నాడు? ఉత్తర వైపున ఆయన యుద్ధం చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క సింహాసనం అతనికి కావాలి. పరలోకంలో అది సాధ్యం అవ్వలేదు. కనుక ఈ భూమి మీద ఈ రోమన్ క్యాథలిక్ ప్యాప్సీని ఆయన స్థాపించి దాని ద్వారా ఆరాధన పొందాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, సో ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండవుల మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు నీ మనసులో అనుకుంటేవి కదా. సో కనుక ఈ యొక్క సాతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయనకు కూడా ఆరాధన కావాలి. సో అది పరలోకంలో అది సాధ్యం అవ్వలేదు. కనుక భూమి మీద ఒక మత వ్యవస్థను స్థాపించాడు. సో కనుక లోకంలో ఉన్నవారు అందరూ కూడా ఆయనకి ఆరాధన చేయాలి. కనుక మనం ఒక మనిషి మొదటి రోజు ఆరాధన చేస్తే ఈ ఆరాధన ఎవరికి వెళ్తుంది? ఈ ఆరాధన దేవునికి వెళ్ళదండి, ఇది అపవాదికి వెళ్తుంది. కనుక అపవాదికి ఈ ఆరాధన వెళ్ళాలని ఈ నకిలీ మత వ్యవస్థను అపవాది ఆయన ప్రారంభించాడు. మెసేజ్ ఆఫ్ ఫాటిమా అంటే మెసేజ్ ఆఫ్ ఫాటిమా ఇదేం చెప్తుందనంటే మే 13, 1917 సంవత్సరంలో కన్య అయిన మేరీ ముగ్గురు పిల్లలకు తను కనిపిస్తుంది. ఎక్కడ? పోర్చుగల్ అనే దేశంలో ఫాటిమా అనే ఒక విలేజ్లో కనిపిస్తుంది. కనిపించి వర్తమానం వచ్చిన మేరీ వర్తమానం ఇస్తుంది. ఆ వర్తమానం యొక్క సారాంశం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు బ్యాడ్ పోప్ ఉంటాడు, గుడ్ పోప్ ఉంటాడు. బ్యాడ్ పోప్ని శిక్షించి ఆయన గుడ్ పోప్ను ఆయన నియమిస్తాడు. ఆయన నియమించి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆ గుడ్ పోప్తో కలిసి యేసుక్రీస్తు వారు కూడా లీడర్గా ఆయన కూడా పోప్తో కలిసి ఆయన పరిపాలన చేస్తాడు ఈ భూమి మీద అనేది మెసేజ్ ఆఫ్ ఫాటిమా యొక్క సారాంశం. అయితే దీన్ని పోప్ జాన్ పాల్ II కాలంలో ఇది జరుగుద్ది. యేసుక్రీస్తు వారు ఆయన టైంలోనే వస్తారు. సో కనుక ఆయన యేసుక్రీస్తుతో కలిసి ఆయన పరిపాలన చేస్తాడు లోకంలో అని అనుకున్నాడు. కీస్ ఆఫ్ ద బ్లడ్ అనే పుస్తకంలో మార్టిన్ మలాకే ఈ మాటలో ఆయన రాస్తాడు. పోప్ జాన్ పాల్ II కాలంలో యేసుక్రీస్తు వారు వస్తారు. సో కనుక బ్యాడ్ పోప్ని తీసి మంచి పోప్ని నియమిస్తాడు. ఆయనతో కలిసి యేసుక్రీస్తు వారి పరిపాలన చేస్తాడు. ఎంత టూ మచ్ కింద చూడండి, పోప్తో కలిసి ఈయన పరిపాలన చేస్తాడు. సో దట్స్ వాట్ దే అండర్స్టాండ్ మెసేజ్ ఆఫ్ ఫాటిమా, దట్స్ వాట్ దే బిలీవ్. సో అది నమ్మారు. అందుకని వాళ్ళు అనుకున్న లోకమంతా మేము పరిపాలన చేస్తాము అనే ఆకాంక్ష, ఆ కోరిక వాళ్ళకి ఉన్నది. సో కనుక మెసేజ్ ఆఫ్ ఫాటిమా, ఇది సారాంశం మాత్రమే చెప్పాను దీని గురించి. వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఆరాధన కావాలి, అపవాదికి ఆరాధన కావాలి. దానిని ఈ ప్యాప్సీ ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. లోకంలో ఉన్నవారందరూ కూడా ఆదివారం మాత్రమే ఆరాధన చేయాలి. కానీ ఏం జరుగుతుంది? మనము దానియేలు 11:41 వాక్యంలో చదివాం కదా, మళ్ళీ చదువుదాం. దానియేలు 11:41 అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు కానీ ఏదేమీయులను మోయాబీయులను అమ్మోనీయులలో ముఖ్యులు అతని చేతిలో నుండి తప్పించుకుందరు. ప్యాప్సీ చేతుల నుంచి మనుషులు తప్పించుకుంటున్నారు. ఎందుకు తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటున్నారు? మూడవ దూత వర్తమానం బోధిస్తున్నారు కనుక, ఆ వర్తమానం బోధించినప్పుడు ప్రజలు తప్పించుకుంటున్నారు కనుక ఆయన యొక్క రాజ్యమును ఒక ఆటంకం కలుగుతుంది అని ఉద్దేశంతో వాళ్ళు ఈ వర్తమానం బోధించిన వాళ్ళని, ఈ వర్తమానం అంగీకరించే వాళ్ళని వారు హింసించడము ప్రారంభిస్తారు. కొన్ని అడ్డంకులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో కనుక అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయను. సో ఈ వర్తమానం బోధించినప్పుడు ప్యాప్సీ ఏం చేస్తుందంటే అనేక మందిని పాడు చేయటానికి, చంపటానికి ప్రయత్నము చేస్తుంది. దాని గురించి రివ్యూ అండ్ హెరాల్డ్ August 22, 1893. The whole world is to be stirred with enmity against Seventh-day Adventists because they will not yield homage to the papacy. By honoring Sunday, the institution of this anti-Christian power, it is the purpose of Satan to cause them to be blotted from the earth in order that his supremacy of the world may not be disputed. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు, ఈ వర్తమానం బోధించినప్పుడు
సో ఈ వర్తమానం ఎవరు బోధిస్తారని చెప్తున్నారు ఇక్కడ? సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ద హోల్ వరల్డ్ ఈస్ టు బి స్టేట్ విత్ ఎన్మిటీ అగేన్స్ట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్. సెవెంత్ అడ్వెంటిస్ట్ అంటే ఎవరు వస్తారు దీనిలోకి? సో మిస్సెస్ వైట్ ఇవి రాసినప్పుడు 144 గురించి మిస్సెస్ వైట్ ఇక్కడ రాస్తున్నట్టు లేదు కానీ, సో అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే ఎవరు వాళ్ళు? 144, 144,000 మంది. సో కనుక ఈ దేవుని సంఘంలో ఉన్న ప్రజలను దేవుడు శుద్ధి చేస్తున్నాడు ఈ వర్తమానము బోధించడానికి. వాళ్ళు ట్రూ గాడ్స్ పీపుల్. ఓకే, సో కనుక వీళ్ళని ఈ 144,000 మందిని ఏం చేస్తాడు అతను? ఈ భూమి మీద లేకుండా అతను నాశనము చేయాలి. ఎందుకనగా అతని అధికారం నాకు ఇటువంటి అడ్డు ఉండకూడదు. మూడో దూత వర్తమానం బోధించినప్పుడు ఈ వర్తమానం వలన పెప్సీ యొక్క అధికారం నాకు ఆటంకం కలుగుతుంది కనుక తను లోకమంతా పరిపాలించాలనుకుంటున్నాడు. మరి ఈ లోకంలో ఎవరైనా దానిని వ్యతిరేకిస్తే అది సాధ్యం కాదు కనుక వారిని ఈ లోకంలో లేకుండా నాశనం చేయాలని పెప్సీ తలుస్తుంది. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 279. I was pointed down to the time when the third angel's message was closing. మిస్సెస్ వైట్కి దేవుడు మూడో దూత వర్తమానం బోధిస్తున్నారు. ఈ బోధిస్తున్నప్పుడు ఈ యొక్క మూడో దూత వర్తమానం యొక్క ముగింపులో ఏం జరగబోతుందో కూడా మిస్సెస్ వైట్కి దేవుడు తెలియజేస్తున్నారు. ద పవర్ ఆఫ్ గాడ్ హ్యాస్ రెస్టెడ్ అపాన్ హిస్ పీపుల్. దే హ్యాడ్ అకంప్లిష్డ్ దేర్ వర్క్ అండ్ వర్ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రయింగ్ అవర్ బిఫోర్ దెమ్. సో కనుక వాళ్ళు ఒక గడియ ట్రయింగ్ అవర్ బిఫోర్ దెమ్ అంటే వాళ్ళకి ఈ వర్తమానం బోధించే వాళ్ళకి ఈ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన సమయము వస్తుంది. సో కనుక ఈ వర్తమానం బోధించే వాళ్ళు ఈ చివరికి వచ్చేసరికి వాళ్ళకి గొప్ప విపత్తును వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దే హ్యాడ్ రిసీవ్డ్ ద లెటర్ రెయిన్ or refreshing from the presence of the Lord, and living testimony had been revived. The last great warning had sounded everywhere, and it had stirred up and enraged the inhabitants of the earth who would not receive the message. ఈ వర్తమానం ఎవరైతే అంగీకరించిన వాళ్ళు అంగీకరించిన వారి పైన వారు తిరుగుబాటు చేస్తారు. ఈ మూడో దూత వర్తమానము లోకమంతా కూడా ప్రకటించబడుతుంది కనుక తూర్పు నుండి ఉత్తరం నుండి వచ్చే వర్తమానంలో 3 angels మెసేజ్, 3rd angels మెసేజ్. ఆ వర్తమానం వచ్చినప్పుడు ఏమేమి జరుగుతుందో మనకి మిస్సెస్ వైట్ ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఇది ఆఖరి హెచ్చరిక వర్తమానము. దీన్ని అంగీకరించిన వారందరూ కూడా దీన్ని బోధించే వారిని తర్వాత అంగీకరించిన వారిపైన వారు తిరుగుబాటు చేస్తారు. అనేకులను పాడు చేయుటకు నశింపచేయుటకు అతను బయలు వెళ్ళును. మూడో దూత వర్తమానము ఎంతవరకు వెళ్తాడనంటే ఈ వర్తమానము తృణీకరించిన వారిని, ఈ వర్తమానం అంగీకరించిన వారిని, బోధించే వారిని చంపటానికి కూడా పెప్సీ వారు సంకోచించరు. మారనాథ పేజ్ 199. మారనాథ 199. When this grand work is to take place in the battle prior to the last closing conflict, many will be imprisoned, many will flee for their lives from cities and towns, and many will be martyrs for Christ's sake in sending in defense of the truth. సో కనుక ఈ వర్తమానం బోధించినప్పుడు చాలామంది హతసాక్షులు అవుతారు. ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఇక మూడో దూత వర్తమానం చివరిలో సత్యం కొరకు నిలబడతారు. వారు చాలామంది దేవునికి హతసాక్షులు అవుతారు. వీళ్ళందరూ కూడా ఆదివారము ఆరాధించేవాళ్ళు, సత్యం అంగీకరించిన వాళ్ళు, కడవరి వర్షం వర్తమానం శక్తితో వర్తమానం బోధించినప్పుడు చాలామంది దాన్ని అంగీకరిస్తారు, దాని కొరకు వారు నిలబడతారు. అటువంటి వారు చంపబడతారు అని మిస్సెస్ వైట్ తెలియజేస్తారు. మనకి దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. సో కొద్ది కాలంలో మనము మూడవ దూత వర్తమానాన్ని ఇవ్వాలి. సో కనుక వర్తమానము బోధించినప్పుడు పెప్సీ దాన్ని అడ్డుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తాడో 45వ వాక్యంలో
చెప్పారు. దానియేలు 11:45. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండాటకై సహాయము చేయువాడు ఎవడనూ లేకపోయెను. సో కనుక ఈ వర్తమానం, ఈ ఆదివారం చట్టం వచ్చినప్పటికీ ఏమవుతుంది? 2 గుంపులు ఉంటాయి. ఒకటే విశ్రాంతిని గైకొనేవాళ్ళు, ఇంకొకరు ఆదివారం ఆరాధించేవాళ్ళు. సో కనుక వీళ్ళిద్దరికి మధ్యన ఎవరు ఉంటారో? ప్యాపసీ ఉంటుంది. దీనిలో తన నగరు డేరను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతమునకును మధ్యన వేస్తాడు. అంటే సముద్రం అంటే ప్రవచనంలో ప్రజలు. ఏ ప్రజలు వాళ్ళు? ఏ ప్రజలు అంటే ఆదివారం ఆరాధన చేసేవాళ్ళు. ఈ ప్రజలకును తర్వాత పరిశుద్ధానందము గల పర్వతమునకును, ఈ రెండింటికి మధ్యన ఈ ప్యాపసీ నిలబెడతాడు. పరిశుద్ధానందము గల పర్వతము ఏమిటి? దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధానందము గల పర్వతము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. దానియేలు 11:41 ఆనంద దేశము అది అమెరికా దేశము. కానీ అమెరికా దేశం అయితే దాన్ని అడ్వెంటిస్ట్ చర్చ్ అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా అడ్వెంటిస్ట్ చర్చ్ ఏదంటే 45వ వాక్యంలో పరిశుద్ధానందము గల పర్వతము సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్. సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే ఎవరు? 1,44,000. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని సంఘం ఏదేనంటే 1,44,000 స్పిరిచువల్ టెంపుల్. దేవుడు దాన్ని ఇప్పుడు కడుతున్నాడు ఆయన. ఓకే, దేవుడు దాన్ని కడుతున్నాడు. సో కనుక ప్యాప్స్ ఏం చేస్తాడు? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఆయన ఈ వర్తమానాన్ని అడ్డుకోవటానికి ఆయన మధ్యన నిలబడతాడు. సో మిస్సెస్ వైట్ రైటింగ్స్ మనం చదివితే దానిలో చర్చ్ మిలిటెంట్ విల్ బికమ్ చర్చ్ ట్రయంఫెంట్ అని చెప్పారు. చర్చ్ మిలిటెంట్ విల్ బికమ్ చర్చ్ ట్రయంఫెంట్. చర్చ్ మిలిటెంట్ అంటే యుద్ధం చేసే సంఘము. యుద్ధం చేసే సంఘం అడ్వెంటిస్ట్ చర్చ్. చర్చ్ ట్రయంఫెంట్ అంటే యుద్ధం గెలిచిన సంఘం. ఇప్పుడు అడ్వెంటిస్ట్ చర్చ్ యుద్ధం చేసే సంఘం. చర్చ్ మిలిటెంట్, ఇది చర్చ్ ట్రయంఫెంట్ అవుతుంది. ఇది ఎప్పుడవుతుంది చర్చ్ ట్రయంఫెంట్? ఇది సండేలో. తర్వాత చర్చ్ ట్రయంఫెంట్. సో కనుక చర్చ్ మిలిటెంట్ యుద్ధం చేసే సంఘం అడ్వెంటిస్ట్ చర్చ్. ఆ దేవుడు ప్యాప్సీకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి, ప్యాప్సీ చేసిన తప్పుడు బోధనలు లోకమంతగా తెలియచేయడానికి దేవుడు దీనిని లేపాడు. సో కనుక చర్చ్ మిలిటెంట్ ఈజ్ అడ్వెంటిస్ట్ చర్చ్. చర్చ్ ట్రయంఫెంట్ ఈజ్ 1,44,000. సో కనుక ఇప్పుడు చర్చ్ మిలిటెంట్ విల్ బికమ్ వెరీ సూన్ చర్చ్ ట్రయంఫెంట్. ఈ చర్చ్ ట్రయంఫెంట్, ఈ చర్చ్ ఇది 3వ వర్తమానాన్ని బోధిస్తుంది. దీనిలో పరిశుద్ధానందము గల పర్వతము అడ్వెంటిస్ట్ చర్చ్. ఓకే, అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ 1,44,000 మౌంటైన్, పరిశుద్ధానందము గల పట్టణము. దానియేలు 9:20 వాక్యం. దానియేలు 9:20. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. సో దీనిలో పవిత్ర పర్వతం అని చెప్పాడు. పవిత్ర పర్వతం అని చెప్పిన తర్వాత ఏమన్నాడు? పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట. పవిత్ర పర్వతం ఎవరో? ఇశ్రాయేలీయులు, దేవుని సంఘము. సో కనుక ఈ లోక అంతంలో పర్వతం ఎవరో? అడ్వెంటిస్ట్ చర్చ్. అడ్వెంటిస్ట్ చర్చ్ ఎవరో చెప్పాను. సో ఈ వీళ్ళు చర్చ్ ట్రయంఫెంట్ వాళ్ళు ఏం బోధిస్తారు? వాళ్ళు చర్చ్ ట్రయంఫెంట్ వాళ్ళు 3వ వర్తమానాన్ని వారు బోధిస్తారు. ఇవి 3వ వర్తమానం బోధించినప్పుడు వాళ్ళు ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజలందరినీ కూడా వాళ్ళు ఆకర్షిస్తారు. దీని గురించి యెషయా 2వ అధ్యాయము 2-3 వాక్యాలు చెప్పారు. యెషయా 2వ అధ్యాయము 2వ వాక్యము. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము ఏం పైకి ఎత్తపడుతుందని చెప్తున్నాడు. ఇక యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఎప్పుడు అంత్యకాలంలో అనగా ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుడు మందిర పర్వతమును పర్వత శిఖరం కంటే పైకి ఎత్తాడు. ఎన్సైన్ పైకి ఎత్తుతాడు ఆయన 1,44,000. సో అప్పుడేం జరుగుతుందని చెప్పారు? కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆదివారం చట్టం వచ్చిన తరువాత
చర్చ్ ట్రయంఫెంట్ 1,44,000 వాళ్ళు కడవరి వర్షాన్ని పొంది ఈ వర్తమానం బోధించినప్పుడు ప్రవాహం వచ్చినట్లు మనుషులు వస్తారు. 3వ వాక్యం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం ఏం బోధిస్తారు? అప్పుడు అంత్యకాలంలో ఏం బోధిస్తారు చెప్తున్నా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. సో కనుక ఈ 3వ దూత వర్తమానం బోధించినప్పుడు అనేక మంది దాన్ని అంగీకరించి వారు 1,44,000 మందితో వాళ్ళు కొలుస్తారు. సో అప్పుడు ఏమవుతుందని చెప్పారు యేసుక్రీస్తు వారు? మంద ఒక్కటే, గొర్రెల కాపరి ఒకడు. ప్రస్తుతానికి ఇప్పుడు పెప్సీ మధ్య నిలబెడతాడు. ఇటు ప్రజలు ఉన్నారు, ఇటు ఆనంద పర్వతం ఉంది. ఈ పర్వతము బోధించినప్పుడు అనేక మంది సత్యాన్ని అంగీకరిస్తారు. సో మధ్యన ఆయన నిలబెడతాడనంటే అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నము చేస్తాడు. దీని గురించి మిసెస్ వైట్ రాసిన మాటలు మనం చూద్దాం. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 8 పేజ్ 94. God means just what he says. Man has interposed between God and the people, and the Lord has sent forth the third angel with the message. సో కనుక ఇప్పుడు పాపసీ దేన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? మనిషికి దేవునికి మధ్యన ఎవరున్నారు? పాపసీ ఉన్నాడు. పాపసీ ఉండి 3వ దూత వర్తమానము దేవుని ప్రజలకు అందకుండా ఆయన అడ్డుకోవడానికి ఆయన చేయవలసిన పనులన్నీ కూడా చేస్తాడు. ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, అపవాది ఆయన ఏమనుకుంటున్నాడంటే దేవుని యొక్క గుణశీలత గురించి ఆయన స్వభావం మంచిది కాదు అని ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి తెలిసింది అపవాది చేసేది? దేవునికి ఉన్న ఈ గుణశీలత వాస్తవంగా చెప్పాలంటే అపవాద్యానంట. ఆయన దాన్ని దేవుడు తీసుకున్నాడని ఆర్గ్యుమెంట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్స్ అవుతుంది. దానిలో ఈ మిసెస్ వాడు ఏం చెప్తున్నారు? Manuscript Religious Volume 7 page 215. Though being unable to expel God from his throne, Satan has charged God with satanic attributes and has claimed the attributes of God as his own. దేవునికున్న ఈ లక్షణాలు ఎవరి అంట? ఆయన అంట, అపవాది అంట. సో his own. He is a deceiver, and through his serpentine sharpness, through his crooked practices, he has drawn to himself the homage which man should have given to God, has drawn to himself and has planted his satanic throne between the human worship and the divine Father. ఆదివారం మొదటి రోజు ఆరాధన ద్వారా ఈ మహిమ, ఈ సన్మానం అంతా కూడా ఆరాధన చేస్తుంటే అది ఎవరికి వెళ్తుంది? ఈ వాక్యంలో మిసెస్ వైట్ స్పష్టంగా చెప్తున్నారు. ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్ళవలసింది అది అపవాదికి వెళ్తుంది. సో వాళ్ళు తెలిసి చేసినా అల్టిమేట్గా మొదటి రోజు ఆరాధన చేస్తే ఆరాధన అపవాదికి వెళ్తుంది. కనుక ఈ ఆరాధన దినాన్ని అందుచేతనే మార్చడం జరిగింది. దేవుడు ఏ విధంగా అయితే ఆరాధించబడతాడు అదేవిధంగా అపవాది కూడా ఆరాధించబడాలని ఆయన యొక్క కోరిక. అందుకని అది పాప్సీ ద్వారా దాన్ని జరిగిస్తున్నాడు. Manuscript Release Volume 6 page 7. Just prior to the coming of Son of Man, there is and has been for years a determined on the part of the enemy to cast his hellish shadow right between man and his Savior. సో కనుక ఆఖరిలో జరిగే యుద్ధంలో ఏమిటంటే ఆ మనిషికి దేవునికి మధ్యన ఈ నిలబడతాడు. నిజమైన ఆరాధనకి నకిలీ ఆరాధనకి మధ్యన పాప్సీ ఆయన నిలబడతాడు. ఈ విధంగా దేవుడు వర్తమానం ఇచ్చినప్పుడు ఆ దేవుని యొక్క వర్తమానముని అడ్డుకోవటము ఇది మొదటి నుంచి కూడా మనము చూస్తాము. ఈ పని చివరిగా ఆఖరిసారి ఇంకొకసారి ఇది జరగబోతూ ఉంది. సో అయితే ప్రశ్న ఏమిటంటే, ప్రజలకు అడ్వెంటిస్ట్ సంఘమునకు మధ్యన పాప్సీ నిలబెడతాడు. ఈ వర్తమానము ఏ విధంగా అడ్డుకుంటాడు పాప్సీ? అడ్డుకోవడానికి ఆయన ఏం చేస్తాడు? పాప్సీ చేసే పనులు ఏమిటి? ఈ వర్తమానం ప్రజలకి అందకుండా ఉండటానికి
ఆయన ఏం చేస్తాడనంటే యెషయా 10వ అధ్యాయం 2వ వాక్యంలో చెప్పారు. యెషయా 10వ అధ్యాయం 2వ వాక్యంలో వారు శాసనాలు చేస్తారు. నా నా ప్రజల్లోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించి వారికి బాధకరమైన శాసనములు రాయించే వారికి శ్రమ. సో కనుక ప్యాప్స్ ఏం చేస్తుందంటే ఈ వర్తమానము దేవుని ప్రజలకు వెళ్లకుండా అందకుండా వాళ్ళు కొన్ని శాసనాలు చట్టాలు వాళ్ళు చేస్తారు. కొనకూడదు, అమ్మకూడదు. ఇంకా వర్తమానం ఎవరు వింటారు ఇంకా? సో ఈ విధంగా ఈ వర్తమానము బోధించిన అంగీకరించిన వాళ్ళకి ఇంప్రిజన్మెంట్స్ లేకపోతే వాళ్ళకి హింస అని చెప్పినప్పుడు దీనిని వాళ్ళు చేయరు. సో కనుక ప్యాప్స్ ఏం చేస్తుందంటే వాళ్ళు చట్టాలు చేస్తారు, శాసనాలు చేస్తారు ఈ వర్తమానాన్ని వాళ్ళు అడ్డుకోవటానికి. అయితే ప్యాపసీ తన లోకమంతటిని కూడా పరిపాలన చేసి అపవాది వారి ద్వారా ఆరాధన, అధికారము, మహిమ పొందాలని ఆయన చూస్తున్నాడు. కానీ 45వ వాక్యం ఆఖరి భాగంలో ఏం చెప్పారు? అయితే అతనికి నాశనం రాకుండాటకై సహాయం చేయవాడు ఎవడనూ లేకపోయాను. సో ప్యాపసీకి నాశనం రాకుండా సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. సో చివరిగా జరిగేది ఏమిటంటే ప్యాపసీ అది పూర్తిగా పతనము అవుతుంది. ప్యాప్స్ ఏ విధంగా పతనం అవుతుందో ఆ ప్రకటన 18వ అధ్యాయము 6 నుండి 10 వాక్యాల్లో చెప్పారు. మీరు కావాలంటే తర్వాత ఆ అధ్యాయం అంతా చదవండి. ప్రకటన 18వ అధ్యాయము 6 నుండి 10 వాక్యాలు. అది ఇచ్చిన ప్రకారమే దానికి ఇయ్యుడి. ప్యాపసీ అది ఇచ్చిన ప్రకారమే దానికి ఇయ్యుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయడు. ఎందుచేత దానికి రెట్టింపు చేయమని చెప్తున్నాడు? 2 సార్లు దేవుని ప్రజలను ప్యాప్స్ హింసిస్తుంది. 1260 సంవత్సరాల కాలంలో ఒకసారి, తర్వాత ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఇంకొకసారి. ఈ 2 సార్లు కూడా దేవుని ప్రజలను హింసిస్తుంది కనుక దానికి రెట్టింపు దానికి ఇవ్వమని చెప్తున్నాడు. అది కలిపిన పాత్రలోనే దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను. సో ప్యాప్స్ ఏమంటుంది ఇక్కడ? నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను. సో 1798 సంవత్సరంలో దీనికి చావు దెబ్బ తగిలినప్పుడు ప్యాప్స్ ఏమనుకుందంటే నేను విధవరాలను కాను, నేను మరలా నా అధికారం నాకు వస్తుంది కనుక నేను మరలా పరిపాలన చేస్తాను. సో కనుక దీనిలో విధవరాలు అనే మాట చెప్పాడు. ప్యాప్సీ హస్బెండ్ ఎవరు చెప్పండి దేని ఇప్పుడు మీరు? అంటే విధవరాలంటే తనకి భర్త మళ్ళీ వస్తాడు. నేను విధవరాలను కాను, నేను రాణిగా కూర్చుందును, నేను విధవరాలను కాను. సో 1998లో ఇక ప్యాప్సీ పని అయిపోయింది, ఇక అధికారంలోకి రాదు అనుకున్నారు. కానీ మళ్ళీ నేను వస్తానని చెప్తున్నాడు. ప్యాప్సీ హస్బెండ్ ఎవరు తెలుసండి? యునైటెడ్ నేషన్స్. సో ముందు అమెరికా నడిపిస్తుంది ఈ కథ అంతా కూడా. సో నేను రాణిగా కూర్చుందును, నేను విధవరాలను కాను. ఎప్పుడు అనుకున్నాడు ఈ మాట? 1798లో. చావు దెబ్బ తగులుతుంది, మళ్ళీ మానిపోతుందని తెలుసు ఆయనకి. సో కనుక మళ్ళీ సింహాసనం పైన కూర్చోబెట్టేది ఎప్పుడైతే యుఎన్ ఐక్యరాజ్య సమితి 7వ రాజ్యం బైబిల్ ప్రవచనంలో అధికారం ఇస్తుందో హీ బికమ్ హస్బెండ్. ఎలా తెలుస్తుంది హస్బెండ్ అని? యుఎన్ అంతకుముందు మనం చదువుకున్నాం. యెజబేలు ప్యాపసీకి సూచిస్తుంది, ఆహాబు 10 కింగ్స్ ఎవరికి సూచిస్తున్నాడు? యుఎన్ ఐక్యరాజ్య సమితి. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. అది నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకున్నాను కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. ప్యాపసీకి ఏమవుతుందో చెప్తున్నాడు దీనిలో. సో ఎంత సుఖం అనిపించిందో, ఎంత పాపం చేసిందో అంత శక్తి దీనికి కలుగుతుందని చెప్తున్నాడు. 8వ వాక్యం. అందుచేత ఒక్క దినములోనే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు ఎవరు? భూరాజులు అందరూ ఎవరు? దాని బాధ చూచి భయక్రాంతులై దూరమును నిలబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో ఆ బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకుందరు. సో కనుక చివరిగా ప్యాప్సీకి ఏమవుతుందో
ఈ వాక్యాల్లో చెప్పాడు. సో కనుక ఇప్పుడు ప్యాప్సీ యొక్క గోల్ ఏమిటంటే ప్రపంచానంతటిని కూడా పరిపాలన చేయాలి. ఈ ప్రపంచానంతటిని పరిపాలన చేయాలంటే ప్రపంచమంతా కూడా ఒకటే ఆరాధన ఉండాలి. సో కనుక ఒకటే ఆరాధన తేవటం కొరకు ఒకటే ఆరాధన వస్తే దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఆదివారము చట్టము. ఒకే రోజు ఆరాధన చేయాలి. అందరూ ఆదివారం మాత్రమే ఆరాధన చేయాలనే చట్టము అది అతి కొద్ది కాలంలో వస్తుంది. సో కనుక దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం నుండి 45 వాక్యాలు దీనిలో ఉన్న సన్నివేశాలు సంభవాలు మనం చూస్తే ఇవి ఎక్కడికి నడిపిస్తున్నాయి? మనల్ని కృపకాలం యొక్క ముగింపుకు మనలను నడిపిస్తున్నాయి. సో కనుక ఈ 6 వాక్యాలు ఏమిటనంటే ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, నిత్య సువార్త. దేవుడు మనకి నిత్య సువార్తను బోధిస్తున్నారు. సో కృపకాలం కొద్ది కాలంలో అది ముగించబడుతుంది. అది ముగించబడక మునిపే మన యొక్క జీవితాలను పూర్తిగా దేవునికి సమర్పించుకుని మనము కృపకాలం ముగించబడక మునిపే మనం సిద్ధపడటానికి దేవుడు ఈ ప్రవచనాలను మనకి దేవుడు అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ప్రవచనము చీకటి గల చోట్లను వెలిగిస్తుందని మీరు చెప్పారు. భవిష్యత్తులో జరగబోయే వాటిని మీరు మాకు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నారు తండ్రి. ఆదివారము చట్టము రావటానికి జరగవలసిన అన్ని ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఇంకా అమెరికా దేశంలో ఆదివారం చట్టం రావటం మాత్రమే ఉంది తండ్రి. ఆ చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలైన అడ్వెంటిస్ట్ వారికి కృపకాలం ముగుస్తుంది. ఇది హెచ్చరిక వర్తమానం కాదు తండ్రి, ఇది కృపతో నిండిన వర్తమానము. మమ్మల్ని ప్రేమించి మేము రక్షించబడాలని మీరు మాకు ఈ నిత్య సువార్తను బయలుపరుస్తున్నారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. ఈ వర్తమానం విన్న మేము అందరం కూడా మా జీవితాలను పరిపూర్ణంగా మీకు సమర్పించుకుని ఆ రాబోయే గొప్ప విపత్తుకు మేము నిలబడి చివరి హెచ్చరిక వర్తమానము మేము అందరం బోధించినట్లుగా మీరు మమ్మల్ని దీవించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.